హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను పెర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో 100% కోనసీమ స్టైల్ చికెన్ పకోడీ ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ని తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 అంగుళాల అల్లం ముక్కలు, 12 వెల్లుల్లి రెబ్బలు, 2 పచ్చిమిరపకాయలు, 3 స్పూన్ల కారం, ఒక చిన్న టీ స్పూన్ మిరియాలు, ఒక చిన్న టీ స్పూన్తో పావు టీ స్పూన్ టేస్టింగ్ సాల్ట్, 2 స్పూన్స్ కసూరి మేతిని వేసుకుని వాటర్ వేయకుండా పేస్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, తరువాత ఒక గిన్నెలో 1/2 కేజీ బోన్లెస్ చికెన్ని శుభ్రంగా వాష్ చేసుకుని మరీ దళసరిగా మరీ పలుచగా కాకుండా వీడియోలో చూపించిన విధంగా చికెన్ ముక్క 3/4 ఇంచు ఉండేటట్టుగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న ఈ చికెన్ ముక్కల్లో ఒక చిన్న టీ స్పూన్తో 2 టీ స్పూన్ల ధనియాల పొడి, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, 1/2 స్పూన్ పసుపు. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ పేస్ట్ చేసుకున్నప్పుడు తిరగకపోతే ఇలా బాగా లైట్గా వాటర్ వేసుకొని వీడియోలో చూపించిన విధంగా గట్టిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఒక కాయ నిమ్మరసం వేసుకోవాలి. అలాగే బాగా సన్నగా తరిగిన కొద్దిగా కరివేపాకు మరియు కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా ఒక కోడిగుడ్డుని బాగా బీట్ చేసుకుని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా బాగా కలుపుకుని ఫ్రిడ్జ్లో నైట్ అంతా మ్యారినేట్ చేసుకుని ఉంచుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఒకవేళ టైం దొరకకపోతే కనీసం 6 అవర్స్ పాటు అయినా సరే మ్యారినేట్ చేసుకుంటే సరిపోతుంది. 6 అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. మళ్ళీ ఇప్పుడు దీనిలో 4 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే నేను వేసుకున్నవన్నీ కూడా పర్ఫెక్ట్గా సరిపోయినాయి. అలాగే 1 కప్పు జీడిపప్పును కూడా వేసుకుని మరొకసారి అంతా బాగా కలుపుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం కూడా మర్చిపోకండి. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఒక చికెన్ ముక్కను తీసుకుని దీని మధ్యలో జీడిపప్పును పెట్టుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలి. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. మీకు ఆ ఛానల్లో కంటెంట్ కూడా మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను నెక్స్ట్ పెట్టిన వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మంటను సిమ్లో పెట్టుకుని మాత్రమే ఈ చికెన్ పకోడీలను వేసుకోవాలి. ఇలా చికెన్ పకోడీలు వేసుకున్న తర్వాత సిమ్లో 8 నుంచి 10 నిమిషాల పాటు కదపకుండా అలాగే ఉంచుకోవాలి. 10 నిమిషాలు వేగిన తర్వాత స్లోగా రెండో వైపు తిప్పుకుని రెండో వైపు కూడా బాగా వేగనివ్వాలి. ఫ్రెండ్స్, కార్న్ఫ్లోర్ మైదాకి బదులుగా శనగపిండి బియ్యపిండిని కూడా వాడుకోవచ్చు. కాకపోతే కార్న్ఫ్లోర్ మైదాతో చేసిన పకోడీలు అయితే చల్లారిన తరువాత కూడా ఈ చికెన్ పకోడీ సాఫ్ట్గా ఉంటుంది. అదే శనగపిండి బియ్యపిండితో అయితే చల్లారిన తరువాత బిరుసుగా గట్టిగా తయారవుతాయి. ఈ విధంగా మంటను సిమ్లో పెట్టుకుని 2 వైపులా బాగా వేగనివ్వాలి. వీడియోలో చూపించిన విధంగా ఈ చికెన్ పకోడీ 2 వైపులా బాగా వేగిన తరువాత జాలెతో నూనెను వాడేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన చికెన్ ముక్కలతో పకోడీలను వేసుకోవాలి.
ఈ చికెన్ పకోడీలను వేసుకున్నప్పుడు మంటను సిమ్లో పెట్టుకుని మాత్రమే వేసుకోవాలి. ఎందుకంటే ఈ చికెన్ పకోడీని నిదానంగా వేపుకున్నప్పుడే చికెన్ ముక్క లోపలి దాకా వేగి పకోడీకి మరింత టేస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఈ చికెన్ పకోడీకి నేను ఎక్కడా కూడా ఫుడ్ కలర్ని వాడలేదు. న్యాచురల్గానే ఈ చికెన్ పకోడీని మీకు వేసి చూపించాను. ఫ్రెండ్స్, ఈరోజు చికెన్ పకోడీ వేయటం రాని వారి కోసం నేను ఈ వీడియోలో పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో మరియు టిప్స్తో సింపుల్ అండ్ టేస్టీగా ఈ చికెన్ పకోడీని మనం ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చేసి చూపించాను. అలాగే 4 పచ్చిమిర్చి చీరికలను కూడా ఈ ఆయిల్లో ఫ్రై చేసుకుని ఈ పకోడీలోకి తీసుకోవాలి. చివరిగా కొద్దిగా కరివేపాకును కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుని తీసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పర్ఫెక్ట్ చికెన్ పకోడీ రెడీ. మీరు స్పైసీగా తినాలి అనుకుంటే ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయతో తింటే టేస్ట్ అయితే చాలా అదిరిపోయింది. అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే పక్కా కోనసీమ స్టైల్ చికెన్ పకోడీ మనం ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూశారు కదా. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.